అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరో ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి, ఎప్పుడూ లేని విధంగా థియేటర్స్ రద్దు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు నిజం ఉంది అంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారి సినిమా 12 వరకు రిలీజ్ పెట్టారు. హ్మ్. కమల్ హాసన్ గారి సినిమా 5 పెట్టారు. హ్మ్. కుబేరే పెట్టారు. హ్మ్. ఇప్పుడు భైరవన్ సినిమా 30 వరకు పెట్టారు. హ్మ్. కలేజా సినిమా 30 వరకు పెట్టారు. అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయి 35 వరకు 1 వరకు ఫుల్ అయిపోయి మరి 1 వరకు ఇన్ని ఫుల్ అయిపోయిన తర్వాత మేము థియేటర్లు మూసేస్తామని దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ప్లస్ సునీల్ నారాయణ గారు బ్యాక్గ్రౌండ్ అల్లు అరవింద్ గారు. హ్మ్. అంటే అల్లు అరవింద్ గారు లేరు కానీ నేనున్నాను అని చెప్పమన్నారంట. ఓకే. నేనున్నాను మీతోనే ఉన్నాను అని చెప్పమన్నారంట. హ్మ్. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఆలు పార్ట్నర్స్ థియేటర్లో. హ్మ్. నీకు థియేటర్లు నడలేనప్పుడు నీ లీజ్ వదిలేయి. హ్మ్. నీ థియేటర్లు నడినప్పుడు లీజ్ వదిలేయి. హ్మ్. మీకు థియేటర్లు నడినప్పుడు సినిమా థియేటర్ లీజ్ వదిలేయి. హ్మ్. అంతేగాని మీరెవరండి థియేటర్లు బంద్ చేసేస్తానని చెప్పి 1400 మంది ఎగ్జిబిటర్లు ఉన్నారు ఓనర్స్. హ్మ్. ఎగ్జిబిటర్ అసోసియేషన్ అంటే ఏంటి తెలుసు? ఓనర్స్. అది హ్మ్. ఓనర్స్ వచ్చి మీటింగ్ పెట్టుకోవాలా. హ్మ్. విశాఖపట్నం మీటింగ్ పెట్టాలా, విజయవాడ పెట్టాలా, తిరుపతి పెట్టాలా, గుంతకల్ పెట్టాలా, హ్మ్. హైదరాబాద్ పెట్టాలా. హ్మ్. ఓకేనా? హ్మ్. ఈ పెట్టి మొత్తం అంతా చెప్పాలి. నేను కూడా వన్ ఆఫ్ ది ఎగ్జిబిటర్. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. సడన్ గా వీళ్ళంతా మొత్తం టోటల్ గా దిల్ రాజు గారు అంట, మరి వీళ్ళ ముగ్గురు అంట, సురేష్ బాబు గారు అంటే వీళ్ళంతా కూర్చొని ఓకే మేము కానీ మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము థియేటర్ బంద్ చేస్తాం. హ్మ్. మనం ప్రాణం తీసేవాడికి కూడా ఆఖరి కోరిక ఒకటి ఇస్తారు. హ్మ్. ఇప్పుడు ప్రొడ్యూసర్లకు మీరు ఏం చెప్పారా? 8 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది ఈ పెంట. ఆల్రెడీ ఈ పెంట నడుస్తున్నప్పుడు ఏమండి మాకు పలానా రోజున మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము ఇదిగో థియేటర్లు బంద్ చేస్తాం, లేకపోతే ఇగో ఇది ఉంది, అందుకే దయచేసి నెల ముందు చెప్తున్నాం, ఏ ఎగ్జిబిట్ ఈ ప్రొడ్యూసర్లు కూడా డేట్ వేయొద్దు, ఏ హీరోలు కూడా డేట్ వేయొద్దు, థియేటర్లు అన్ని మూసేసేయండి హ్మ్. అని అసోసియేషన్ ద్వారా ఛాంబర్ ద్వారా చెప్తారు. హ్మ్. అంతే కదా. నిర్మాతలు తీసుకోవాలంటే కౌన్సిల్ ద్వారా చెప్తారు. హ్మ్. నిర్మాతలు ఛాంబర్ చెప్పలేదు, హ్మ్. కౌన్సిల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. హ్మ్. వీళ్ళ డిసైడ్ చేసేసారు. ఆ హరిహర వీరమల్లు డేట్ వేసేసారు. హ్మ్. మా కమల్ హాసన్ గారి సినిమా డేట్ వేసారు. హ్మ్. మళ్ళా సినిమా ఆల్రెడీ కుబేరా ఇవన్నీ డేట్ వేసేస్తారు. భైరవ సినిమా డేట్ వేస్తారు. హ్మ్. మరి మూసేస్తారంటే ఏమంటారండి? వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు, వీళ్ళ బ్లాక్ మెయిలింగ్లు హ్మ్. హరిహర వీరమల్లు చూపిద్దాం అనుకుంటే ఎక్కడ కుట్ర జరుగుతుందిగా. మరి హ్మ్. ఇప్పుడు సినిమా డేట్ వేసిన తర్వాత మీరు అనౌన్స్ చేయడం ఏంటి? అవును. ఏం చదువుకోలేను వాళ్ళ మీరేమైనా? ఒక్కొక్కరు 150 థియేటర్లు లీజ్ ఓనర్స్. మొత్తం రాష్ట్రాన్ని, మొత్తం 2 రాష్ట్రాలను శాసించగలిగి ఉన్నారు మీరు నలుగురు. హ్మ్. ఇండస్ట్రీనే మొత్తం శాసించగలరు. మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే కందులు దుర్గేష్ గారు అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, హ్మ్. ముందు ఇమీడియట్లీ వారి మీద ఎంక్వైరీ నడిపించండి. అసలు థియేటర్లు ఓనర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు హ్మ్. థియేటర్లు బంద్ చేయడానికి. హ్మ్. మరి ఎవరు బంద్ చేస్తారు? ఎందుకు బంద్ చేస్తారు హ్మ్. అని మొత్తం టోటల్గా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. హ్మ్. గబ్బా గబ్బా రాత్రి వార్నింగ్ వస్తాడు, తెల్లారితే 11 గంటలకు మీటింగ్ పెట్టారు. హ్మ్. మీటింగ్ పెట్టి అసలు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, అసలు దాంట్లో కూర్చొని ఈ మీటింగ్ లో బంద్ అని చెప్పిన తర్వాత ఛాంబర్ సెక్రటరీ హ్మ్. బంద్కి వాళ్ళు బంద్ అని చెప్పిన తర్వాత ఆ మీటింగ్ లో కూర్చున్న ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవాళ అనౌన్స్ చేసి అసలు మేము ఎవరో చెప్పలేదు, హ్మ్. అసలు బంద్ అనేది ఛాంబర్ నుంచి రాలేదు, హ్మ్. కానీ ఎవరో బయట నుంచి ఏదో అనుకున్నారు, తప్పుడు సమాచారం వెళ్ళింది హ్మ్. కనుక అది మనకు కందులు దుర్గేష్ గారికి ఎవరేం చెప్పారో ఏం అర్థం చేసుకున్నామో మాకు తెలియదు, కానీ హ్మ్. ఇప్పుడు బంద్ లేదు. ఓకే. ఇవాళకి 5 రోజులు బట్టి ఓదర్లు కొడుతుంది కదా, ఓదర్లు కొడుతున్నారు కదా ఛానల్లో. హ్మ్. మీరు లోన ఆ మీటింగ్ లో డిస్కషన్ లో జరిగింది కదా, ఆ హ్మ్. జరిగినప్పుడు దాము గారు ఉన్నారు కదా, భరతభూషణ్ గారు ఉన్నారు కదా, ఇంకా పేర్లు చెప్పాలా ఏంటి? మీ మినిట్స్ చూపించాలా? కాదు కదా. హ్మ్. మీటింగ్ జరిగితే బంద్ అని ఉంది. హ్మ్. ఉన్నప్పుడు మీరు దానికి ఎప్పుడు చెప్పాలి? అప్పుడే ఖండించాలి మీరు. హ్మ్. బంద్ అనేది వాళ్ళ నిర్ణయం, మా నిర్ణయం కాదు అని చెప్పాలి. హ్మ్. ఈ రోజు వచ్చి చెప్పి మాకు ఎవరి మధ్యతత్వం అవసరం లేదు. ఎవరి మధ్యతత్వం మీకు చేయడానికి ఎవరు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ హ్మ్. అండ్ దుర్గేష్ గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. హ్మ్. మీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నా. ఎవరికి చెప్పకుండా థియేటర్లు బంద్ చేయడానికి మీకు ఛాంబర్లో అయినా కూడా మీకు ఛాంబర్ సంబంధం లేకుండా మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు? మీరు ప్రొడ్యూసర్, మీరు హ్మ్. డిస్ట్రిబ్యూటర్ కాదు. హ్మ్. మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? ఒక ఛాంబర్ సెక్రటరీగా మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? మరి బంద్ అని చెప్తేప్పుడు అది ఎంతప్పుడు మీరు ఖండించారా? దిల్ రాజు గారు అదే ముందు ఆయన 2 సినిమాలు ఉంటేప్పుడు మీరు పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడొచ్చు కదా. తప్పు ఉంటే మనం మాట్లాడుకోండి, అన్నదమ్ముల్లా హ్మ్. కూర్చొని హ్మ్. థియేటర్ వాళ్ళ బాధ మనం విందాం, డిస్ట్రిబ్యూటర్ల బాధ విందాం, ఎగ్జిబ్యూటర్ల నిర్మాతల బాధ విందాం, మాట్లాడుకుందాం. హ్మ్. బంద్ అని నిర్ణయం ఒక 1 మంత్ ముందు హ్మ్. మీరు చెప్పండి.
ఏమండి వచ్చే నెల నుంచి మాకు కష్టాలు ఉన్నాయి, ఉమ్, మేము డిఆర్ లెవెల్లో సినిమాలు రిలీజ్ చేయొద్దు అని బంద్ చేసేస్తున్నాం అని చెప్పాలి. ఉమ్, ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్ డేట్స్. ఎలా మీరు డిఆర్లో డేట్లు వేసేసిన ఎలాగ ఆపుతారు? ఉమ్, ఫస్ట్ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేశారు 2035. ఉమ్, బంద్ నేనే బంద్ చేస్తా ఫస్ట్ అన్నాడు, బుకింగ్ ఓపెన్ చేసాడు ఖరీదా. ఉమ్, అంటే చెప్తున్నా ఉమ్, ఈలవి ఫస్ట్ బుకింగ్ ఓపెన్ చేసిన సునీల్. ఉమ్, నేను అదే అన్నా, దమ్ముందా మీకు హరిహర వీరమల్ని ఆపగలరా అని అడిగా. ఉమ్, ఫస్ట్ సంతకం పెట్టి దిల్ రాజా పెడతాడు, ఫస్ట్ సంతకం మన సునీలే పెడతాడు, సురేష్ బాబు పెడతాడు. ఉమ్, మరి దమ్ము లేనప్పుడు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఉమ్, మీరు ఒక సినిమా భీమా నాయక్ సినిమాకి కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. ఉమ్, ఆయన సినిమా 35 రూపాయల టికెట్ అమ్మాలని, 5 రూపాయల టికెట్ అమ్మాలని యమా టార్చర్ ఆర్డీఓలు ఎంఆర్ఓలు పెడితే మేము అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని గొడవలు పెట్టి బీభత్సం ఆ రోజు ఈ పెద్ద మనుషులు ఎవరు రాలే. ఉమ్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడి ఒక్కరి బయటికి ఇలా ఇలా ఉనికిపోయారు ఒక్కొక్కరు. ఈ సురేష్ బాబు రాలే, ఈ దిల్ రాజు రాలే. ఉమ్, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా ఒక్కరు కనబడలేదు ఈ పెద్ద మనుషులు అందరూ. ఉమ్, ఈ నట్టి కుమార్ ఆ రోజు కూడా ఈ నట్టి కుమార్ వైసీపీ పార్టీలో ఉన్నా కూడా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ తప్పు, మీరు ఆ సినిమా 35 రూపాయలు అమ్మడం తప్పు అని చెప్పి పోరాడింది కూడా ఈ నట్టి కుమారే. ఉమ్, అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, పార్టీ ఏది ఉంది కాదు, మన దాంట్లో నిజాయితీ ఉందా లేదా కావాలి. ఉమ్, పార్టీ ఏది ఉంది కాదు, మన దాంట్లో జైలుకి వెళ్ళిపోతా ఒక నిజాయితీ పరుగా గంట బతికినా చాలు. అవినీతి పరుడుగా మొత్తం టోటల్ జీవితాంతం బతికేందుకు? ఉమ్, భయంతో జీవితాంతం బతకడం ఎందుకు? నిజాయితీ పరుడుగా గంట బతుకు, ఆ బతుకే బతుకు. అంతే తప్ప ఆ పార్టీ వస్తే ఈ పార్టీ అండగా ఓ సూపర్ అని అనుకోవడం, ఆ పార్టీ వెళ్ళిపోతే మళ్ళా మాట్లాడుకోవడం అనేది, అంటే అది ఏమంటారంటే ఓన్లీ కాకా పట్టడం అంటారు. ఉమ్, ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతే మీరు సూపర్ సార్ అంటారు. సార్ మీరు లోకేష్ బాబు మీరు సూపర్ అండి అంటారు. మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయి వెయిటింగ్ చేసి మొత్తం కూర్చొని సూపర్ అండి అన్నారు. ఉమ్, అంటే ఇవన్నీ నేనేమంటానంటే కాకపోతే అదే మీరు అందరూ వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళుంటే ఉమ్, ఈరోజు వాయిస్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటారేమో, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆస్తులు ఏమైనా అంటారేమో, భయం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఉమ్, వీళ్ళు నిన్న జరిగిన సిచ్యువేషన్కి ఇవాళ దెబ్బకు తోకముచ్చి మొత్తం బంధు లేదు ఏమీ లేదని చెప్పి మార్చారు. ఉమ్, నిన్నటి దాకా బంద్ ఉందని మీకు తెలుసు, మాకు తెలుసు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో బంద్ మూసేస్తా ఉంటే థియేటర్లు ఎవరన్నా వీలే ఉమ్, ఇవాళ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. మరి అదే మీటింగ్ లో బంద్ అనే మీటింగ్ లో దాము ఉన్నాడు, ఉమ్, బంద్ లేదని మీటింగ్ లో దాము ఉన్నాడు. ఉమ్, అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఉమ్, అనేది దాము చెప్పాలి, ఉమ్, భరత్ భూషణ్ గారు చెప్పాలి. ఉమ్, అది అంతగాని ఇంక నేను వేరేగా చెప్పట్లేదు. కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలి అనుకోవడం అరచేతిలో వైకుంఠం చూపించడం ఎవరు ఏమి, ఆయన సినిమాని ఆపడానికి ఎవరు తరము కాదు. ఉమ్, ఆయన తొక్కాలి అనుకుంటే అలా లెగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉమ్, డిప్యూటీ సీఎం అయ్యాడు, రేపు కాబోయే సీఎం అవుతాడు. ఉమ్, 100% నేషనల్ లీడర్, నేషనల్లో నెంబర్ 1 లీడర్ అవుతాడు, ఉమ్, నేషనల్లో నెంబర్ 1 లీడర్ అవుతాడు. ఓకే. ఆయన నిజాయితీ, ఉమ్, ఆయన పట్టుదల, ఆయన కృషి. ఉమ్, చాలా మంది చెంచాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి, ఉమ్, కనుక ఆ ప్రయత్నాలు ధైర్యంగా చేయలేవు. ఎస్ నేనే చేస్తున్నాను, నేనే చేయగలుగుతున్నాను, నేనే ఆపగలుగుతున్నాను అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, వెనక్కి చూస్తే పారిపోయేవారు, ముందుగా పవన్ కళ్యాణ్ కళ్ళు ఎర్ర చేస్తే పరిగెట్టి పారిపోయేవారు వీళ్ళంతా. ఉమ్, కనుక ఈ హరిహర వీరమల్లు అనే సినిమా 12 తారీఖు మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మాండంగా రిలీజ్ అవుద్ది. ఉమ్, సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం, ఎగ్జిబిటర్లకు లాభం రావాలని కోరుకుందాం. ఎగ్జిబిటర్ ప్రాబ్లమ్స్ని 100% అందరూ కూర్చొని అన్నదమ్ములుగా సెటిల్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉమ్, అది కష్ట సుఖాలు ఉంటాయి, ఆ కష్ట సుఖాలు అన్నదమ్ములుగా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మాట్లాడుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.